స్వామి, నాకెందుకిలా పరీక్ష పెడుతున్నావు చెప్పు. ఇన్ని రోజులు నేను నిన్ను పూజిస్తూ నిష్టగానే ఉంటున్నాను కదా. మరిప్పుడు నన్నిలా సమస్యల్లో పడేసి వేడుక చూస్తున్నావా? ఇంతవరకు నేను నీకిష్టం లేనిది ఏది కనీసం ఆలోచించనే లేదు. కానీ ఇప్పుడు మనసు అసలు నిలకడగా ఉండడం లేదు స్వామి. ఎప్పుడు నా మనసును నేను అదుపులో ఉంచుకునేవాణ్ణి. ఇప్పుడు అసలు నా మనసు నా మాట వినడం లేదు. ఒక ఆడపిల్లని మనసులో పెట్టుకుని నిన్ను నేను పూజించడం అనేది ఆత్మవంచనని నాకు అనిపిస్తుంది. కానీ నేనేం చేయాలి స్వామి? వద్దు వద్దని అనుకున్నా నాకు ఆ ఆలోచన వస్తుంది. అయినా ఇదంతా నేను చేసింది కాదుగా, నువ్వే కదా చేయిస్తున్నావు. ఆ టీచర్ని ఈ ఊరికి తీసుకొచ్చింది నువ్వే కదయ్యా. ఆ అమ్మాయిని నా ముందుకు తీసుకొచ్చింది కూడా నువ్వే కదా. ఆ దారిలో తను కాలు జారి నా మీద పడేలా నువ్వే కదా చేశావు. అది కూడా సరిపోలేదన్నట్టు ఈ బ్రేస్లెట్ని నా గొలుసుకి చిక్కుకునేలా చేసింది కూడా నువ్వే కదా స్వామి. నీ లాకెట్కి చిక్కుకునే కదా అది ఉండిపోయింది. క్షమించు స్వామి, నేను నిన్ను నిందించడం లేదు. ధర్మ సంకటంలో ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? ఈ బ్రేస్లెట్ని తిరిగిచ్చేయాలి. సరే, ఎప్పట్లాగానే తులసాకు తీసుకొస్తాను. నాకేదైనా సమస్య వస్తే అలాగే కట్ చేస్తాను. ఇదిగో, నేను ఆ కోస్ తీసుకొచ్చాను. నువ్వే జవాబు చెప్పాలి. వెనక్కి పడితే బ్రేస్లెట్ని ఆ టీచర్కి ఇచ్చేస్తాను. తిన్నగా పడితే ఇది నా పాకెట్లోనే ఉంటుంది. ఇదిగో, నేను ఆకుని వేస్తున్నాను స్వామి. నువ్వే నాకు సరైన జవాబు చెప్పాలి. నేను ఇంకోసారి వేసి చూస్తాను స్వామి. ఆ ఆకుని వదిలేటప్పుడు కాస్త గాలి వీచింది కదా. ఒకవేళ ఆ ఆకు గాలి వీచడం వల్ల తిరిగిపోయి ఉండొచ్చు కదా.